ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, వందనములు. అందరూ బాగున్నారా? మరి దేవుడు గొప్పవాడు. ఆయన మన పట్ల తన యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమను, కృపను చూపుతూ నడిపిస్తుంటున్నాడు. అందుచేత ఆ దేవుని యొక్క వాగ్దానములను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుల్లో ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఈ మాటలను ఎవరితో పలుకుతున్నారు? మరి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన భక్తుడైన కొర్నేలితో తన దూతను పంపి పలుకుతున్న మాటలు చూడండి. కొర్నేలిని దేవుడు మెచ్చి ఇష్టపడి ఆయనకు భక్తి జీవితానికి మెచ్చుకొని తను ప్రత్యక్షమైనాడు. నిజంగా మనము కూడా కొర్నేలి వలె, కొర్నేలి తను ఒక్కడే కాదు కానీ తన కుటుంబంతో సహా దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయొచ్చు, ధర్మకార్యాలు చేశాడు. మరి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నామా, లేకపోతే అవసరాన్ని బట్టే మరి మన స్వార్థం కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మరి అవసరం ఉన్నప్పుడు ప్రత్యేక సమయాల్లో కాదు, ప్రతి సమయమందు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. మరి సమయమందు, అసమయమందు, అన్ని సమయాల్లో, కష్ట సమయంలో, సంతోషకాలంలో, ప్రతి సమయంలో కూడా దేవుని ప్రార్థించాలి. అప్పుడే కొర్నేలిని దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. కొర్నేలిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ కుటుంబంను ఆశీర్వదిస్తాడు. నిజముగా అంత గొప్ప దేవుడు మనకుంటుండగా మరి మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతి క్షణం ప్రార్థన చేయండి, ప్రతి సమయమందు ప్రార్థించండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి. అప్పుడు దేవుడు నీకు దర్శనమిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసే ధర్మ కార్యాలు మరి ఎంతగానో దేవుడు ఇష్టపడ్డాడు. అంటే మనం ధర్మం చేయనప్పుడు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు ప్రభు. మరి మీరు ఎలా చేస్తున్నారు? మీరు చేసే ధర్మ కార్యాలు, మంచి పనులు 10 మంది మెచ్చుకోవాలని, 10 మందికి తెలిసేలా చేయాలని ఇష్టపడుతున్నావా? అది సరైనది కాదు. కానీ ప్రభు మెచ్చే విధంగా ఎవరైతే అవసరతలో ఉంటున్నారో వారికి నీవు చేతనైన సహాయం చేయి. అది ఎంతో మరి దీవెనకరం. మరి అటువంటి విధముగా ప్రభువుకు ఇష్టకరంగా కొర్నేలి లాంటి భక్తి జీవితము మరి మీరందరూ కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుతుంటున్నాను. దేవుడాలా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ యొక్క నూతన దినంలో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ వాగ్దానంతో తృప్తిపరచండి. మరి తండ్రి, ఈ దినమంతా నీ కాపుదల దయచేయండి. ఎల్లప్పుడూ ప్రార్థించే బిడ్డలుగా, మరి మంచి పనులు, మంచి కార్యాలు చేసే బిడ్డలుగా నీకు నచ్చిన జీవితాన్ని జీవించుట కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.